ఇక బులెటిన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షులు జగన్ బంధువు సిరిగిరెడ్డి అర్జున్ రెడ్డిని కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక మంత్రి నారా లోకేష్ వారి కుటుంబ సభ్యుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారనే కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇటీవల పోలీసులు అర్జున్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. దీంతో నేడు ఆయన గుడివాడ 2 టౌన్ పిఎస్కు రాక అరెస్టు చేశారు. గతంలో అర్జున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించక విదేశాలకు పరారయ్యారు. దీంతో పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఈ నెల 8వ తేదీన విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుడివాడ పోలీసులు అర్జున్ రెడ్డిని అదుపులోకి తీసుకుని 41A నోటీసులు ఇచ్చారు. ఇక ఉమ్మడి కడపతో పాటు మరికొన్ని జిల్లాల్లోనూ అతడిపై కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 2024లో నమోదైన కేసులో మనకి అప్పుడు వాంటింగ్ అయిన సిరిగిరి అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని 41 హైదరాబాద్ లో 41 నోటీస్ ఇవ్వడం జరిగింది మన 15వ తారీఖున. ఆ నేపథ్యంలో ఈ రోజు పోలీస్ స్టేషన్ కి మనం అపియరెన్స్ నోటీసులు ఇవ్వగా ఈరోజు అపియర్ అయ్యారు. దానికి సంబంధించి కేసు సంబంధించిన కన్ఫెషన్ రిపోర్ట్స్ రాసుకోవడం జరిగింది. దీంట్లో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. ఆయన నమోదు చేసిన తర్వాత నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఆ కేసు సంబంధించిన పూర్వపరాలు కానీ ఏంటి ఎన్వాల్వ్మెంట్ కానీ దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్. సోషల్ మీడియా పోస్టులు 2024లో నమోదైన కేసులో మనం అభ్యంతరకర పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారు. దానికి కంటిన్యూషన్ గా మనం ఈయన కూడా ముద్దాయి ఉండడంతో మనకు అప్పటి నుంచి వాంటింగ్ అయి ఉన్నారు. దాని మీద మనం దీని మీద విచారణ చేయడం జరిగింది. ఫిర్యాదుదారు గారి ఒక చూసి చెప్తానండి. అది ఫిర్యాదుదారు పేరు 41 అంటే 35 నోటీస్ ఇవ్వాల్సిందిగా హైకోర్టు వారు ఆల్రెడీ మనకి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వుల మేరకు మనం వీళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది.